గుడ్ మార్నింగ్ నేను వంశీ వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50 ఇక డీటెయిల్స్ లోకి వెళితే చెరువుల ఆక్రమణ స్థావరాల్లో కట్టడాలను కూల్చి కబ్జాదారులకు దడ పుట్టించిన హైడ్రా ఇప్పుడు చెరువుల స్వరూపాన్ని సాంకేతిక వివరాలతో గుర్తించేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. జలవనరుల పరిరక్షణ కోసం తెలంగాణ సర్కార్ ఆక్రమిత స్థావరాల్లో కట్టడాలను కూల్చే క్రమంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువుల వాస్తవిక రూపం, కబ్జా చేసిన స్థావరాలను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించబోతున్నారు. దీనికోసం సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో అధికారులను కలిసిన రంగనాథ్ సమీక్ష జరిపారు. చెరువుల అసలు రూపాన్ని గుర్తించి సాంకేతిక వివరాలతో రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. హైడ్రా రాజకీయ విమర్శలు ఎదుర్కోకుండా సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేయనుంది. సర్వే ఆఫ్ ఇండియా విభాగంలో ఉన్న డేటా ఆధారంగా పాత మ్యాపులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ పరిసరాల్లోని చెరువుల వివరాలను, మ్యాపులను తీసుకున్నారు. సర్వే ఆఫ్ ఇండియా అందించిన వివరాలతో హైడ్రా అధికారులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలోని చెరువులపై సమగ్ర నివేదికను రూపొందించనున్నారు. ప్రాధాన్యతను బట్టి ఒక్కో చెరువును పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టబోతోంది హైడ్రా. రవాణా శాఖలో 2-3 సంస్కరణలు తీసుకొచ్చినట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మోటారు వాహన చట్టంలో భాగంగా దేశంలో 28 రాష్ట్రాలు ఇప్పటికే సారథి వాహన్ పోర్టల్ అమలు చేస్తున్నాయన్నారు. ఇంటర్ స్టేట్ రిలేషన్స్ కు ఇబ్బంది ఉండడంతో క్షేత్రస్థాయిలో ఆర్డీఓ, డీటీఓలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ కూడా సారథి ఈ వాహన పోర్టల్లో చేరుతున్నట్లు చెప్పారు. జీవో 28 ద్వారా ఇది అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో, దేశంలో వాహనాలకు సంబంధించి 15 సంవత్సరాలు మనం వాడే వాహనాలు, 8 సంవత్సరాలు ప్రైవేటు వాహనాలకు స్క్రాపింగ్ పాలసీ తీసుకురావడం జరిగిందన్నారు మంత్రి పొన్నం. హర్యానా ఓటర్లు కర్రు కాల్చి వాత పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 7 గ్యారంటీల కాంగ్రెస్ గారడీ ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలు ఆ పార్టీని వెంటాడాయని అభిప్రాయపడ్డారు. ఎల్లకాలం కాంగ్రెస్ అందరినీ మోసం చేయలేదని తేలిపోయిందని తెలిపారు. అబద్దాల పునాదులపై రాజకీయం చేసే కాంగ్రెస్ కు బీజేపీని ఢీకొట్టే సత్తా ప్రాంతీయ పార్టీలకు తప్ప కాంగ్రెస్ పార్టీకి లేదని మరోసారి స్పష్టమైందన్నారు కేటీఆర్. హైడ్రా, మూసీ సుందరీకరణ కేంద్రంగా తెలంగాణలో అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతూ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా ఇదే అంశంపై స్పందించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి తాబేదారుల కోసం హైడ్రా, మూసీ వచ్చిందని ఆయన ఆరోపించారు. అసలు మూసీ సుందరీకరణపై మంత్రివర్గంలో చర్చ జరిగిందా అని ప్రశ్నించారు. వీటన్నింటిపై చర్చకు సిద్ధమా అంటూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ సర్కార్పై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మాదిగ సామాజిక వర్గానికి రేవంత్ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు. మాదిగల పట్ల ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతూ మరో సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు వచ్చి 2 నెలలు దాటినా ఇప్పటి వరకు తెలంగాణలో అమలు చేయలేదని దుయ్యబట్టారు మందకృష్ణ. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేయడానికి రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుంది. ఈ మేరకు కులగణనపై షెడ్యూల్ ఖరారు చేయడానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తో పాటు బీసీ కమిషన్ సభ్యులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే ప్రభుత్వం కులగణన కోసం అసెంబ్లీలో, కేబినెట్ లో తీర్మానం చేసింది. అయితే కులగణన ఎలా చేయాలి అనే దానిపై ఈ సమావేశంలో చర్చించారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో చేసిన కులగణనపై అధ్యయనం చేశారు. కర్ణాటక, బీహార్, ఆంధ్రప్రదేశ్ లో చేసిన కులగణనపైన చర్చించారు. కర్ణాటకలో బీసీ కమిషన్ చేసిన సర్వే, బీహార్లో జీఏడీ ద్వారా చేసిన సర్వే, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ ద్వారా సర్వే చేసిన అంశాలపై చర్చించారు. అక్కడ డోర్ టు డోర్ పూర్తి స్థాయి సర్వే నిర్వహించారు. ఇందులో 3 రాష్ట్రాల్లో చేసిన బెస్ట్ పాలసీని తీసుకుని నెల రోజుల్లోపు కులగణన పూర్తి చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కేబీఆర్ పార్క్ ఎదురుగా ఫుట్పాత్ మీద ఉన్న చెట్టును ఓ షాప్ యజమాని నరికేశాడు. తమ క్లినిక్ వ్యాపారానికి రోడ్డు మీద వెళ్లే వారికి చెట్టు, దాని కొమ్మలు కనిపించకుండా అడ్డు వస్తున్నాయని ఏకంగా 50 ఏళ్ల నాటి చెట్టును నరికేశాడు. లగ్జరీ సికార్ క్లినిక్స్, ఫెమినా ప్లాంట్, స్టూడియో, సెలూన్ నిర్వాహకులు వృక్షాన్ని తొలగించారు. అర్ధరాత్రి సమయంలో సెలూన్ క్లినిక్ కు చెందిన నిర్వాహకులు రాఘవేంద్రారెడ్డి, శిరీష్ ఆలపాటి అర్ధరాత్రి మెషిన్లతో ఈ భారీ వృక్షాలను కూల్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కేబీఆర్ పార్క్లోని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు నేల కూల్చిన భారీ వృక్షాలను పరిశీలించారు. కేంద్ర నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తారని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అన్నారు. కేసీఆర్ మాదిరిగా ఫామ్ హౌస్ లో ఉంటే నిధులు రావని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు ఉన్నన్ని దురలవాట్లు మరెవరికీ లేవని ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం సీఎం ఢిల్లీ వెళ్తే విమర్శలు చేయడం సరికాదని బీర్లా ఐలయ్య సూచించారు. హర్యానాలో బీజేపీ పార్టీ ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ డబ్బాలు ఓపెన్ చేస్తే బీజేపీని విజయం సాధించిందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. జమ్మూ కశ్మీర్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదగడానికి కిషన్ రెడ్డి కృషి చేశారన్నారు. తెలంగాణలో ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే హర్యానా రాష్ట్రంలో మళ్లీ బీజేపీనే వస్తుందని అన్నారు. తెలంగాణకు చెందిన ఓ యువకుడు ఇరాక్లో చిక్కుకొని నరకయాత్ర అనుభవిస్తున్నాడు. తన ఆవేదనను సెల్ఫీ వీడియో ద్వారా వ్యక్తం చేశాడు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలానికి చెందిన పల్లపు అజయ్ ఉపాధి కోసం ఇరాక్ వెళ్లాడు. అధిక వేతనం ఇప్పిస్తానని చెప్పిన ఏజెంట్ మాటలు నమ్మి అతనికి 2,70,000 ఇచ్చానని చెప్పాడు. ఇరాక్ వచ్చాక ఏజెంట్ తన పాస్పోర్ట్ తీసుకుని గదిలో బంధించి వెళ్లారని చెప్పాడు. తినడానికి తిండి లేక రోజుకొక పూట తింటున్నా అని తన ఆవేదన వీడియో ద్వారా వ్యక్తం చేశాడు. కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని నాగార్జున కోరారు. మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. విచారణ సందర్భంగా నాంపల్లి కోర్టులో నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేశారు.
బిఎన్ఎస్ యాక్ట్ 356 ప్రకారం సినీ రంగంపై రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని తెలిపారు. తమ కుటుంబం మానసిక క్షోభకు గురైందన్నారు. మంత్రి వ్యాఖ్యలతో తమ కుటుంబానికి డ్యామేజ్ జరిగిందని చెప్పారు. దేశవ్యాప్తంగా తమ కుటుంబంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. నాగార్జున పిటిషన్లో సాక్షి సుప్రియ స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను నెల 10కి వాయిదా వేసింది. తెలంగాణలో వ్యవసాయ, చేనేత, జౌళి శాఖలపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. చేనేత, జౌళి శాఖలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా వచ్చిన పురోగతిపై మంత్రి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయా శాఖల భవిష్యత్ ప్రణాళికలపై సమీక్షలో పలు సూచనలు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయా శాఖల అధికారులు రఘునందన్ రావు, శైలజా రామయ్య పాల్గొన్నారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ నిర్వాహకులు అమ్మవారిని ఆలయ ప్రాంగణాన్ని 55,55,555 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదిలాబాద్ పట్టణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఏఆర్ పెరేడ్ మైదానంలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ రాజేష్ శిషా, 2వ బెటాలియన్ కమాండెంట్ నితిక్ పంత్, ఎస్పీ గౌశాలంలు పాల్గొన్నారు. బతుకమ్మలు ఆడిపాడారు. వేడుకల్లో ఎస్పీ కుటుంబ సభ్యులు, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్, పోలీసుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కొత్తగూడెంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీ రఘురామరెడ్డి మహిళలతో కలిసి ఆడిపాడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ ఇది అన్నారు. మహిళలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాత్యాయని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వస్తున్నారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చెన్నూరు పట్టణానికి చెందిన భక్తులు మహాలక్ష్మి అవతారంలో ఉన్న దుర్గాదేవి అమ్మవారికి 25,55,555 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించి భక్తిని చాటుకున్నారు. 100, 200, 500 కరెన్సీ నోట్లను దండలుగా పేర్చి అమ్మవారి మెడలో పూలమాలలుగా అలంకరించారు. మండపాన్ని కూడా కరెన్సీ నోట్లతో అత్యంత సుందరంగా అలంకరించారు. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నవదుర్గలలో 6వ రూపం కాత్యాయని రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. 4 భుజాలతో వరదముద్ర, అభయముద్రతో పాటు ఖడ్గము, పద్మము కలిగి సింహవాహనంతో శోభిల్లుతున్నారు అమ్మవారు. అమ్మవారికి మల్లెపూలతో విశేష అర్చనలు నిర్వహించి రవకేసరి, అల్లంగారెలు నైవేద్యంగా సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. లగ్డికపుల్లోని డీజీపీ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళా పోలీస్ అధికారులు, పోలీసులతో కలిసి డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీపీ మహేష్ భాగవత్ భాగస్వామ్యమయ్యారు. అడిషనల్ డీజీపీ ఆర్గనైజేషన్ స్వాతి లక్రా, ఐపీఎస్ సిఐడి షికా గోయల్, ఐపీఎస్ డీఐజీ కోఆర్డినేషన్ గుజరాత్ భూపాల్లతో పాటు మహిళా పోలీస్ అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలను 3 ఏళ్లుగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బతుకమ్మ సంబరాల్లో ప్రతిభ చూపించిన పలువురు పోలీసులకు కానుకలను బహుకరించారు. అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం ఆలంపూర్లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవాన్ని సంతరించుకున్నాయి. దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మొట్టమొదటిసారి జోగులాంబ వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారికి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కలెక్టర్ ద్వారా పట్టు వస్త్రాలు అందిస్తూ వచ్చారు. ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలిసారిగా పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి కొండా సురేఖను దేవాలయ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వేద పండితులు వేదాశీర్వాదంతో సంకల్ప పూజ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన చండీ హోమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొని పూర్ణాహుతి నిర్వహించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని చాటుతూ ప్రకృతిని ఆరాధించే పూల పండుగ బతుకమ్మ సంబరాల్లో బండి సంజయ్ భాగస్వామ్యమయ్యారు. దసరా సందర్భంగా వేములవాడలో 7 రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. తాజాగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో బండి సంజయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తీరొక్క పూలతో రూపొందించిన బతుకమ్మలకు పూజలు నిర్వహించిన మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. బతుకును ఇచ్చే పండుగ బతుకమ్మ అని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ భవన్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మహిళా అధికారులు, ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆటపాటలతో సీతక్క సందడి చేశారు. ఆచార వ్యవహారాలు, సంస్కృతిని ప్రతిబింబింపజేసే బతుకమ్మ వేడుకలు పూర్వీకులు ఇచ్చిన గొప్ప ఆచారమన్నారు. బతుకును ఇచ్చే పండుగ బతుకమ్మ పండుగను భవిష్యత్ తరాలకు అందించడమే మన బాధ్యతగా తీసుకోవాలన్నారు సీతక్క. చెరువులను కబ్జాకోరల్లోంచి కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ అంతా చెరువులతో కలకలాడేదని, ఇప్పుడు ఆ చెరువులు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను సంరక్షిస్తే సాగునీటికి, తాగునీటికి డోకా ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు సీతక్క.
సీనియర్ సినీ నటులు రాజేంద్ర ప్రసాద్ ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. కూకట్పల్లిలోని హిందూ విల్లాస్ చేరుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజేంద్ర ప్రసాద్ నివాసానికి చేరుకున్నారు. ఇటీవల కూతురు గాయత్రి మరణించడంతో దుఃఖంలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. రాజేంద్ర ప్రసాద్ ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి బాగోగులు తెలుసుకున్నారు. డిఎస్సీ ఉపాధ్యాయ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో అవకతవకలు జరిగాయంటూ ఉపాధ్యాయ అభ్యర్థులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నారాయణపేట డీఈఓ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. విచారణ చేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని, డీఈఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు రాని అభ్యర్థిని ఉద్యోగానికి ఎలా ఎంపిక చేస్తారని నిలదీశారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉపాధ్యాయ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న డీఈఓ అబ్దుల్ ఘనీని సస్పెండ్ చేయాలని జిల్లా అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం సొంత జిల్లాలో ఇలాంటి అధికారి ఉండడం మంచిది కాదని అన్నారు. అభ్యర్థుల పత్రాలను రీవెరిఫికేషన్ చేయాలని, న్యాయమైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర 4వ మహాసభల వాల్ పోస్టర్ను తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఆవిష్కరించారు. కొత్తగూడెం యూటీఎఫ్ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. మహిళా హక్కుల సాధన కోసం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఎన్నో పోరాటాలు నిర్వహించిందన్నారు. అక్టోబర్ 21 నుండి 23 తారీఖుల్లో కొత్తగూడెంలో జరుగు 5వ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని లక్ష్మి పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విధానాలను తీవ్రంగా విమర్శించారు. మహిళలను వంటింటికే పరిమితం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ విధానాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా మహిళలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, మహిళలపై అఘాయిత్యాలు చేసిన దుండగులకు బీజేపీ సర్కార్ అండగా నిలుస్తోందని తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత చేప పిల్లల్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి, రాష్ట్ర మత్స్యశాఖ చైర్మన్ సాయి కుమార్, నీటిపారుదల చైర్మన్ మువ్వా విజయబాబు పాల్గొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో కులవృత్తుల్ని ప్రోత్సహించే దానిలో భాగంగా మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల్ని పంపిణీ చేస్తున్నామన్నారు. వర్షానికి మత్స్యకారుల వలలు, తెప్పలు కొట్టుకుని పోయాయని, వాటిని ఉచితంగా పంపిణీ చేస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. చేప పిల్లలతో పాటు రొయ్య పిల్లలు కూడా త్వరలోనే ఇప్పిస్తామని అన్నారు. వర్షానికి నష్టపోయిన మత్స్యకారులకు ఇళ్లు కూడా ఇప్పిస్తామని అన్నారు. ఇచ్చిన ప్రతి మాట ఇందిరమ్మ రాజ్యంలో నెరవేర్చేలా కృషి చేస్తామని అన్నారు పొంగులేటి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారం గ్రామంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అమరేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. మేడారం గ్రామంలో నిర్వహిస్తున్న వాలీబాల్ పోటీలను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా ఉంటారని, క్రీడాకారులకు ఎటువంటి అవసరమున్నా సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఎదులాపూర్ గ్రామానికి చెందిన బాల సాహిత్య కుమార్ అండర్-19 విభాగంలో ఇంటర్నేషనల్ డొమెస్టిక్ క్రికెట్ పోటీలకు ఎంపికయ్యాడు. అండర్-19 విభాగంలో శ్రీలంకలోని కొలంబోలో జరగనున్న ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీలకు ఎంపిక కాగా తహసీల్దార్ కార్యాలయంలో సాహిత్య కుమార్ కు శాలువాతో సన్మానించి అభినందించారు. మారుమూల గ్రామం నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీలకు ఎంపిక కావడం మండలానికే గర్వకారణమని తహసీల్దార్ ఎండి వకీల్ తెలిపారు. ములుగు జిల్లా మేడారంలో మొక్కు ముడుపు పండుగలో భాగంగా సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో తొలి మొక్కును పూజారులు నాటారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే భక్తులు అమ్మవార్లకు ముడుపుగా మేడారంలో తప్పకుండా ఇక మొక్కలు నాటాలంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం మేడారం అడవులు తరిగిపోతున్నాయని, అడవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతిపక్షపై ఉందని, మొక్క ముడుపు పండుగకు గ్రామంలో ఉన్న అందరూ ఏకమై శ్రీకారం చుట్టామని మేడారం పూజారులు తెలిపారు. సుమారు 500 మొక్కలను పూజారులు, గ్రామస్తులు, ఫారెస్ట్ అధికారులు నాటారు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏర్పడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ నియామకాల్లో వేగం పెంచుతుంటే పోస్టల్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఓ యువకుడు తన ఉద్యోగాన్ని చేజార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రనక పగలనక కష్టపడి చదువుకుని దానికి తగ్గ ఉద్యోగం రాబట్టుకోవాలని ఆశతో ఉన్న ఆ యువకుడికి పోస్టల్ శాఖ వల్ల నిరాశ ఎదురైంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన యువకుడు నాగరాజుకు ఇటీవల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి ఇంటర్వ్యూకు హాజరు కావాలని కాల్ లెటర్ పంపారు. సమయానికి పోస్టల్ శాఖ అధికారులు కాల్ లెటర్ను ఆ యువకుడికి అందజేయకపోవడంతో ఉద్యోగాన్ని కోల్పోయాడు యువకుడు. దీంతో పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల తనకు సమయానికి లెటర్ ఇవ్వలేదని, ఇంటర్వ్యూకు హాజరు కాలేకపోయానని ఆవేదనకు గురయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయానని ఆగ్రహించిన బాధితులు తన సహచరులతో కలిసి జడ్చర్ల పోస్టల్ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. పోస్టల్ శాఖ నిర్లక్ష్యం వల్లే కాల్ లెటర్ను యువకుడికి అందజేయలేకపోయామని సంబంధిత అధికారులు నీళ్లు నమిలారు. మత్స్యకార కుటుంబాలను కాంగ్రెస్ సర్కార్ అన్ని రకాలుగా ఆదుకుంటుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. సొంత నిధులతో చెక్ డ్యాం నిర్మించి కాలువ మరమ్మతులు చేయించి గౌరాయిపల్లిలో పాటు పలు గ్రామాల చెరువులను సస్యశ్యామలం చేసిన తర్వాత ముదిరా సోదరుల కోసం చెరువులో చేప పిల్లలు విడుదల చేయడం జరిగిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జెండేగతో కలిసి యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి చెరువును ఆయన చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతంలో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఈ నెల 14 నుంచి 20 వరకు జిల్లాల్లో అన్ని పంచాయతీల్లో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. గత ఆగస్టు 23న జిల్లాలో 385 పంచాయతీల్లో ఒకేసారి సక్రమంగా గ్రామ సభలు నిర్వహించామని తెలిపారు. కాకినాడ జిల్లాలో సీసీ డ్రైన్స్, సీసీ రోడ్లకు సంబంధించి ఇప్పటికే 70% పనులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గిరిజన ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని తెలిపారు. ఈ పనులన్నింటినీ డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ జాతీయ రహదారిపై చిన్న ముష్నూరు గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. తమ గ్రామంలో నెల రోజులుగా తాగునీటి సరఫరా కాకపోవడంతో కాలనీవాసులు ఖాళీ బిందెలు ప్రదర్శిస్తూ రోడ్డెక్కారు. గంటపాటు రోడ్డుపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు నిలిచి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. తమకు తాగునీటి కష్టాలు తీర్చాలని, తమ గ్రామంలో వారానికి ఒకసారి నీటి సరఫరా అవుతుందని అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహించారు. పంచాయతీ అధికారులు స్పందించకపోవడంతో తాము రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని మహిళలు తెలిపారు. ఇప్పటికైనా గ్రామంలో ట్రాక్టర్స్ ద్వారా తాగునీటి సరఫరా చేయాలని కోరారు కాలనీవాసులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా 6వ రోజు మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నగదుతో సుందరంగా అమ్మవారిని అలంకరించారు. గోదశివారిపాలెంలో 25 లక్షలు, పల్లివారిపాలెంలో 5 లక్షల రూపాయలతో అమ్మవారిని అలంకరించడంతో అమ్మవారు భక్తులను ఆకట్టుకుంటున్నారు. ముమ్మిడివరం విజయదుర్గమ్మ ఆలయం వద్ద అమ్మవారికి పంచహారతులు, నిప్పులగుండం కార్యక్రమానికి భవానీ మాలదారులు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా పొలకి మండలంలో దసరా సందర్భంగా ఇరు పార్టీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలో టీడీపీకి చెందిన పాలిన వీరస్వామి మృతి చెందగా పాలిన రామారావు తలకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. గాయపడ్డ వారిని నర్సన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ సాకారం కావాలంటే అధికారులు బాగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల సలహాలను మంత్రి తెలుసుకున్నారు. ఫ్యాట్ టర్మ్, మిడిల్ టర్మ్, లాంగ్ టర్మ్ విధానంలో అభివృద్ధి ప్రాజెక్టులను విభజించి వాటిని పూర్తి చేయాలని మంత్రి అధికారులను కోరారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులు సంవత్సరం నుంచి 18 నెలల్లో పూర్తి చేయాలన్నారు. వైఎస్ఆర్ జిల్లా పేరును తిరిగి కడప జిల్లాగా మార్చాలని మంత్రి సత్యకుమార్ లేఖ రాయడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాగా 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ఆర్ సేవలకు గుర్తింపుగా కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టారన్నారు. ఆయన మరణం తర్వాత జరిగిన ఈ నామకరణాన్ని అప్పట్లో టీడీపీ కూడా వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. వైఎస్ఆర్ చేసిన సంక్షేమ పథకాలు, 108 సేవలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత విద్యుత్ మొదలైనవి ఇప్పటికీ పేదవారి కోసం నిలకడగా ఉన్నాయని కొనియాడారు. అలాంటి మహానేత పేరుతో ఉన్న జిల్లా పేరును మార్చి తిరిగి కడప జిల్లాగా మారుస్తామంటే ప్రజలు ఊరుకోరని వైసీపీ తరఫున నాయకులు, కార్యకర్తలతో కలిసి ఉద్యమాలను ఉధృతం చేస్తామని రవీంద్రనాథ్ రెడ్డి హెచ్చరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు తాగునీరు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంపూర్ణంగా తాగునీరు అందకపోవడంతో విడపనకల్లు మండలం చీకలగుర్తి, ఉండబండ, పాల్తూరు గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెల రోజులుగా గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడిందని, తాగునీరు సరఫరా చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో కూడా తాగునీటి కోసం అవస్థలు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ ప్లాంట్ నుంచి అధిక రేట్లతో నీరు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటూ గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాగునీటి సమస్యను సత్వరమే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. తమిళనాడులో ఘోర విషాదం చోటు చేసుకుంది. తిరువూరు జిల్లాలో బాణాసంచా తయారీ గోడంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి 3 ఇళ్లు ధ్వంసం కాగా 3 మృతి చెందారు. మరో 4 తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గోవిందనామస్మరణ, వేదమంత్రోచ్చరణ, భక్త బృందాల భజనలు, కోలాటాల నడుమ గరుడోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుత్మంతునిపై విహరిస్తూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీవారి అధికార వాహనం గరుడ పక్షిపై మలయప్ప స్వామివారు లోక సంచారం చేస్తూ తిరువీధుల్లో భక్తులను పరవశింపజేశారు. స్వామివారి వాహన సేవను తిలకించి తరించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. గరుడోత్సవం సందర్భంగా తిరుమాడ వీధులు భక్త జన సంద్రాన్ని తలపించాయి. గజరాజులు ఘీంకరిస్తూ గరుడ వాహన సేవ ముందు మందగమనాలు కదిలాయి. వృషభాలు, అశ్వాలు గరుడోత్సవంలో భాగస్వామ్యమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన శ్రీ వెంకటేశ్వర భజన బృందాలు, మహిళల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీవారి భక్తులు వివిధ వేషాలతో వాహన సేవలో పాలు పంచుకున్నారు. బాలీవుడ్ స్టార్ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు మధ్యప్రదేశ్ కోర్టు నోటీసులు జారీ చేసింది. 2014లో మోడీ ప్రధాని అయిన తర్వాత దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చిందంటూ గతంలో కంగనా వ్యాఖ్యలు చేసింది. కంగనా వ్యాఖ్యలపై న్యాయవాది అమిత్ కుమార్ సాహు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై అద్దక్కల్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో 2021లో కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇటీవలే జబల్పూర్లోని ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ అయింది. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశ్వేశ్వర మిశ్రా కంగనకు నోటీసులు జారీ చేశారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు నవంబర్ 5కు వాయిదా వేసింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒంటరిగా బరిలోకి దిగి చతికిలబడింది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఎన్నికల్లో అతి విశ్వాసం పనికిరాదని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తున్నాయి, వాటిని మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉండకూడనిది ఈ ఎన్నికలు నేర్పిన పాఠం. ప్రతి ఎన్నిక, ప్రతి స్థానం కఠినమైనదే. విజయం కోసం కష్టపడి పనిచేయాలన్నారు. అంతర్గత పోరు ఉండకూడదని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు కేజ్రీ. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ వైద్య కళాశాల ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతుగా దాదాపు 50 మంది సీనియర్ డాక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించడం లేదని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత వారం మరోసారి సమ్మెకు దిగారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 6 జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్షకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులకు మద్దతుగా సీనియర్ డాక్టర్లు రాజీనామా చేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ తెలిపింది.
భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు తన సతీమణితో కలిసి తాజ్ మహల్ ను సందర్శించారు. తాజ్ మహల్ ముందు ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఆయన ప్రత్యేక విమానంలో ఆగ్రా చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉపాధ్యాయ వారికి స్వాగతం పలికారు. ముయిజ్జు తాజ్ మహల్ ను సందర్శించే సమయంలో సందర్శకులను 2 గంటల పాటు నిలిపివేశారు. 4 రోజుల ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన ముయిజ్జు నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత స్థాయిలో సమాలోచనలు జరిపారు. ఈ ఏడాదికి గాను నోబెల్ బహుమతుల ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇప్పటికే వైద్య శాస్త్రంలో విశేష సేవలు అందించిన వారికి నోబెల్ బహుమతులు ప్రకటించగా తాజాగా ఫిజిక్స్ లో చేసిన సేవలకు గాను మరో ఇద్దరికి ఈసారి నోబెల్ బహుమతి దక్కింది. జాన్ హెఫ్రీఫీల్డ్, జెఫ్రీ హింటన్లకు ఈసారి ఫిజిక్స్ లో నోబెల్ పురస్కారం వరించింది. మెషిన్ లెర్నింగ్ లో చేసిన ఆవిష్కరణలకు గాను వీరికి నోబెల్ బహుమతిని పేర్కొంటున్నాయి. 3 టీ20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ల మధ్య అక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా రెండో టీ20 జరగనుంది. తొలి మ్యాచ్లో అలౌకగా విజయం సాధించిన భారత జట్టు రెండో మ్యాచ్లోనూ తన సత్తాను చాటి మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఊవిళ్లూరుతోంది. శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ వంటి కీలక ఆటగాళ్లు లేకున్నా బంగ్లాతో తొలి టీ20లో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది. రెండో టీ20లోనూ మయాంక్ అదే ఊపు కొనసాగిస్తే బంగ్లా బ్యాటర్లకు తిప్పలు తప్పవు. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి తొలి టీ20లో 2 ఓవర్లు వేసి ఓ వికెట్ పడగొట్టగా బ్యాటింగ్లో 15 పరుగులు చేశాడు. 3 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తొలి టీ20లో 3 వికెట్లతో అదరగొట్టాడు. వరుణ్ ఈ మ్యాచ్లోనూ తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శిస్తే భారత జట్టు గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అప్పట్లో టీమిండియాకు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. అక్టోబర్ 16 నుంచి భారత్ కి విస్ల మధ్య 3 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ తో తిరిగి భారత టెస్టు జట్టులోకి రావాలని కోరుకుంటున్న అతడికి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ను రంజీ ట్రోఫీకి ఎంపిక చేశారు. ముంబై రంజీ జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. దీంతో కివీస్ సిరీస్ లో సర్ఫరాజ్ ఖాన్ ఎంపికకు లైన్ క్లియర్ అయినట్లే. ఈ ఏడాది ఆరంభంలో విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో అతడు చివరి మ్యాచ్ ఆడాడు. అందులో పేలవమైన ప్రదర్శన చేయడంతో సిరీస్ లో మిగిలిన 3 మ్యాచ్లకు దూరమయ్యాడు. ఇవి ఇప్పటివరకు ఉన్న సూపర్ ఫాస్ట్ 50 అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.